ఇసుక వర్షాలు పడుతున్న తరుణంలో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల పనులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు రానున్నారు. ఇక ఈఎన్సీ అనిల్ కుమార్ తో కలిసి బ్యారేజీని సందర్శించనున్నారు. ఎన్డీఏ సూచనల మేరకు పనులు జరుగుతున్నాయో లేదో అని అధికారులను ఆరా తీస్తున్నారు, మంత్రి తీయనున్నారు. ఇక మొత్తమే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఓవర్ టు యు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందుగా సుందిల్లా అన్నారం బ్యారేజీ అనంతరము లంచ్ చేసుకుని మేడిగడ్డను పరిశీలించి అనంతరము మీడియాతో మాట్లాడి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన దానిపైన బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా మేడిగడ్డ బ్యారేజీ పనులు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ నిపుణుల పర్యవేక్షణలో ఈ యొక్క మరమ్మతుల పనులను కూడా చేపడుతున్నారు. ఆ మధ్య కాలంలో ఇసుక బుంగలు కావచ్చు, ఇరుకపోయినటువంటి గేట్లను అన్నింటినీ కూడా తొలగించి పిల్లర్లకు తాత్కాలిక మరమ్మతులు అయితే చేస్తున్నారు. అదంతా కూడా ఎక్కడైతే బుంగలు పడ్డాయో ఆ బుంగల లోతును కావచ్చు వాటి అన్నింటినీ కూడా ఇసుక బత్తాలతో కూర్చడమే కాకుండా సిమెంట్ కాంక్రీట్ తో మొత్తం కూడా స్లాపింగ్ చేసేసి ఈ యొక్క వర్షాకాలంలో వరదకు తట్టుకుని నిలిచిన విధంగా అటు పిల్లర్లకు బలాన్ని చేకూర్చే విధంగా మరమ్మతులు అయితే సాగిస్తున్నారు. ఈ మరమ్మతులకు సంబంధించినటువంటి పనుల పురోగతిని పరిశీలించడానికి ఇప్పటికే ఎన్డీఏసీ బృందంతో పాటు ఇక్కడ జ్యుడిషియరీ కమిటీ కూడా వాటిపైన రిపోర్టు తయారు చేయడానికి అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా అక్కడికి ఇరిగేషన్ అనిల్ కుమార్ అదేవిధంగా మిగతా నీటిపారుదల శాఖ సిబ్బంది అధికారులు అక్కడున్న నిపుణుల ఇంజనీరింగ్ బృందం అంతా కూడా తరలి రానుంది. అయితే వారితో పాటు పీసీ గోయల్ ఎన్డీఎస్సీ నేషనల్ డ్యాన్స్ అథారిటీ బృందం సభ్యులు అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జ్యుడిషియల్ కమిటీకి సంబంధించినటువంటి వారు కూడా రేపు మేడిగడ్డను పర్యటించడంతో అయితే అక్కడ కొంత సందడి వాతావరణం నెలకొంది. ఇటు మంత్రులు, అటు అధికారులు, ఇటు కమిటీ నిపుణుల కమిటీ, అటు ఎన్డీఎస్సీ బృందాలు అందరూ రేపు ప్రాజెక్టు వద్దకు రావడంతో అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజే ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సారథ్యంలో అక్కడ ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అక్కడికి చేరుకొని పనులను కూడా పరిశీలిస్తున్నట్టుందా. మరోవైపు అక్కడ రేపు పటిష్టమైన బందోబస్తును కూడా సుందిల్లా, ఇటు మేడిగడ్డ, అటు 3 చోట్ల అన్నారం 3 బ్యారేజ్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇటు నక్సల్స్ పరివాహక ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా కూడా నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అక్కడ పనులను పర్యవేక్షిస్తున్నాడు. భద్రతా ఏర్పాట్లను కూడా స్వయంగా చూస్తున్నాడు. రేపు అటు హైదరాబాద్ నుంచి అధికారుల బృందము, మీడియా ప్రతినిధులతో సహా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక వాహనాల ద్వారా రానున్నాడు. అయితే మంత్రి మాత్రము స్పెషల్ చాప్టర్ హెలికాప్టర్ ద్వారా ఫస్ట్ సుందిల్లా చేరుకొని అనంతరం అన్నారం సందర్శించి అక్కడ నుండి మేడిగడ్డకు వస్తాడు. మేడిగడ్డలో పనుల పురోగతిని పరిశీలించి అనంతరం అక్కడ అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ మీటింగ్ అనంతరం అక్కడ జరిగిన పనుల పురోగతి, జరగాల్సిన పనుల పురోగతికి సంబంధించినటువంటి దశ నిర్దేశం చేసి అనంతరము మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నాడు. ముఖ్యంగా పనుల పురోగతితో పాటు రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, నిర్మాణ లోపాలు, ఆ వ్యయాల పైన కూడా ఇప్పటికే ఒక జ్యుడిషియరీ కమిటీని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఎన్డీఎస్సీ బృందం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి కూడా రానుంది. ఈ నేపథ్యంలో రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన మాత్రము సర్వత్రా చర్చకు దారితీస్తుంది. అయితే ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేయాల్సి ఉంది అనేది కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన అనంతరము సీఎం పర్యటన ఉంటుందా, ఉండగా ఆ నిపుణుల కమిటీ ఏం చెప్తుంది, అక్కడ జరుగుతున్న పనుల పురోగతి ఏం సూచిస్తుంది, ఎన్డీఎస్ఏ ఇచ్చేటువంటి రిపోర్టు ఎలా ఉండనుందనేది ఒక క్లారిటీ రానుంది శ్రీధర్. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.